హాయ్ హలో వెల్కమ్ టు ఎకానమిక్ పల్స్. ఈ వీడియోలో మనకు నిన్న విడుదలైనటువంటి ఇన్ఫ్లేషన్ సంబంధించినటువంటి సమాచారాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, కాలానుగుణంగా వస్తువుల యొక్క ధరలు పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. ఇంక్రీజింగ్ ద ప్రైసెస్ ఓవర్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్లేషన్. సో జనరల్గా మనం మాట్లాడితే ఇన్ఫ్లేషన్ అనేది మనకు రోజువారీ సామాన్య మానవుడి యొక్క జీవితాన్ని ఇబ్బంది పెడుతుంది. ఇట్ విల్ ఎఫెక్ట్ ద లైఫ్ ఆఫ్ ద కామన్ మ్యాన్. సో ఇట్ ఈస్ రీసెంట్లీ మనకు ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే అది ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతూ నెగిటివ్కి రావటం జరిగింది. సో ఇన్ఫ్లేషన్ అనేది నెగిటివ్కి రావటం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే -1.2%కి ఇన్ఫ్లేషన్ అనేది రావటం అనేది జరిగింది. సో ఇన్ఫ్లేషన్ -1.2% మనకు రావటం అనేది జనరల్గా మనం చూసినట్లయితే సెప్టెంబర్లో -5. అంటే ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతూ, అంటే సాధారణ స్థాయి కన్నా ఇన్ఫ్లేషన్ తగ్గుతూ ఉంటే దాన్నే మనము డీఫ్లేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. డీఫ్లేషన్ అంటే ఏంటంటే డిక్రీజింగ్ ద ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ డీఫ్లేషన్. డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామంటే ఇన్ఫ్లేషన్ అనేది మనకు ధరలు పెరగటం. డీఫ్లేషన్ మీన్స్ డిక్రీజింగ్ ద ప్రైస్. ఇన్ఫ్లేషన్ డీఫ్లేషన్ ఒకదానికొకటి ఆపోజిట్. సో దాని గురించి ఆ నెగిటివ్ గ్రోత్ ఏదైతే ఉందో, ఆ నెగిటివ్ ఏదైతే ఉందో దాని గురించి మనం దీంట్లో మాట్లాడతాం. ఇట్స్ ఎ రీసెంట్ ఆర్టికల్. ఎందుకంటే మనకు ఇన్ఫ్లేషన్ని విడుదల చేసేది, ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడేది ఇక్కడ మీకు క్లియర్గా ఉంది చూడండి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతుంది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే మనం ఉత్పత్తి చేసేటువంటి ప్లేస్లో నుంచి ఆ యొక్క ధరలను మనం మాట్లాడటాన్నే మనం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో జనరల్గా మనం చూసినట్లయితే ఇది మొత్తము కూడా మనము ప్రొడక్షన్ అనుకున్నట్లయితే లేదా డబ్ల్యూపీ అనుకుంటే, డబ్ల్యూపీఐ అనేది 3 రకాల వస్తువులను పరిగణలోకి తీసుకుంటుంది. డబ్ల్యూపీఐ 3 రకాల వస్తువులు పరిగణలో తీసుకుంటుంది. ఒకటి వచ్చేసేసి మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్, తయారీ రంగం సంబంధించిన వస్తువులు. సో రెండోది వచ్చేసేసి మనకు వచ్చేసేసి ప్రైమరీ ఆర్టికల్స్, అంటే మన రోజే వాడేటువంటి ఉప్పు, పప్పు, ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ప్రైమరీ గూడ్స్. సో దాంతో పాటుగా మూడో వస్తువులు వచ్చేసేసి ఫ్యూయల్, ఇంధన రంగ వస్తువులు. సో ఇక్కడ ఫ్యూయల్ గూడ్స్లో ఏదైతే ఉందో ఫ్యూయల్ గూడ్స్లో ధరలు తగ్గుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రైమరీ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ప్రైమరీ ఆర్టికల్స్లో కూడా ధరలు తగ్గుతూ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్లో మాత్రమే స్లైట్గా ధరలు పెరుగుతూ ఉన్నాయి. క్లియర్గా ఇక్కడ 3 రంగాల గురించి ఆర్టికల్ ఏం చెప్తుందో ఆ ఆర్టికల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా వచ్చేసేసి మ్యానుఫ్యాక్చరింగ్లో ఏమో ధరలు పెరుగుతూ కనపడ్డాయి, అండ్ ప్రైమరీ ఆర్టికల్స్లోనేమో ధరలు తగ్గుతూ ఉన్నాయి, ఫ్యూయల్లో కూడా ధరలు తగ్గుతూ ఉన్నాయనేది క్లియర్గా ఈ ఆర్టికల్లో చెప్పటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం గమనించినట్లు అయితే ఇప్పుడు ఒకసారి మీరు చూసినట్లయితే, సో ఇక్కడ మనకు ఏ అంశం చూడండి ఒకసారి. డీఫ్లేషన్ వచ్చింది. సో డీఫ్లేషన్ ఆఫ్ 5% ఇన్ అక్టోబర్. WPI బాస్కెట్ డీఫ్లేషన్ ఆఫ్ 5% అక్టోబర్. సో కంపేర్డ్ 1.9%. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క డీఫ్లేషన్కి కారణంలో మనం చూడండి, సీరియల్స్ అంటే పప్పు దినుసుల యొక్క ధరలు తగ్గాయి, పల్సెస్ సో వెజిటబుల్స్ అంటే కూరగాయల యొక్క ధరలు తగ్గాయి. సో దాంతో పాటుగా మనం గమనించినట్లయితే సో ఫ్రూట్స్ 7% తగ్గాయి. సో అండ్ ఈ కంట్రిబ్యూటెడ్ ఈ ఫాల్కి, ఈ ధరల యొక్క తగ్గుదలకి మనకు నిత్యావసర వస్తువులు, మనం ఉపయోగించే వస్తువుల ధరలు తగ్గుతున్నాయి. దట్ ఈస్ ఎ పాజిటివ్ సైన్, ఎక్స్పెషల్లీ కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ధరలు తగ్గినప్పుడు హీ విల్ ఫీల్ సో హ్యాపీ, ధరలు తగ్గినప్పుడు హీ ఫీల్ సో కాన్ఫిడెంట్. సో దట్స్ వై ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్, ఎక్స్పెషల్లీ ఇన్ కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, మనందరం కూడా
కన్జ్యూమర్ కిందకే వస్తాం. సో అలా కాకుండా మనం గమనించినట్లయితే WPI ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ మూడు కాంపోనెంట్స్ ఉంటాయని నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను మీకు. 3 కాంపోనెంట్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటి కాంపోనెంట్ ఒకటి. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటి కాంపోనెంట్ మీరు గమనించినట్లయితే ఇట్ ఈజ్ 64.23%. WPIలో హైయెస్ట్ కంట్రిబ్యూషన్ ఏమిటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ 64.23%. సో WPI రికార్డెడ్ 1.5% ఇన్ఫ్లేషన్ అక్టోబర్ అండ్ కంపేర్డ్ టు ద 2.3. WPIలో మనకు 1.25% ఇన్ఫ్లేషన్ మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్లో కనపడడం జరిగింది. మరి పెట్రోల్ ప్రైసులు కూడా తగ్గాయి. క్లియర్గా మనం చూసినట్లయితే పెట్రోల్ ప్రైసులు కూడా తగ్గాయి. పెట్రోల్ ప్రైసులు తగ్గడానికి గల కారణం ఏమిటి అంటే ఒపెక్ అంటే ఆయిల్ పెట్రోలియం సో ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఏదైతే ఉందో ఒపెక్ అనేది కూడా ఒక క్లియర్గా ఒక సందేశం ఇస్తుంది. ఏంటంటే అవుట్పుట్ ఈజ్ కంటిన్యూ టు బి వెయిడ్. అంటే మనకు సో ఈ యొక్క హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఈ యొక్క హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ధరలు తగ్గడానికి కారణం అంతర్జాతీయంగా పెట్రోల్ ప్రైసులు ఏవైతే ఉన్నాయో ఆ పెట్రోల్ ప్రైసులు కూడా తగ్గటం అనేది వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే ఒపెక్ నేషన్స్ ప్రొడక్షన్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజ్ చేద్దాము అని భావించడం వల్ల ఆటోమేటిక్గా పెట్రోల్ ప్రైసులు తగ్గాయి. మీకు డౌట్ రావచ్చు, సార్ పెట్రోల్ ప్రైస్ తగ్గాయన్నారు మరేమో పెట్రోల్ పంపులో సేమ్ ప్రైస్ వసూలు చేస్తున్నారు కదా అంటే, కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్రోల్ ప్రైసులు తగ్గినా మన ప్రభుత్వాలు తగ్గిస్తేనే మనకు తగ్గుతాయి. ఒకవేళ ఇంటర్నేషనల్ పెట్రోల్ ప్రైసులు తగ్గకుండా ప్రభుత్వం తగ్గించకపోతే పెట్రోల్ ప్రైసులు తగ్గవు. అందువల్ల మీకు రియల్ కన్స్యూమర్ ఇంకా దాని బెనిఫిట్ పొందలేదనే మనం నిజంగా మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది అనే క్వశ్చనే మనం కాపాడాలి. ఆర్బీఐ ఏం చేస్తుంది లాస్ట్ పారాగ్రాఫ్లో ఉంచుకోండి. ఆర్బీఐ ఇమీడియట్గా మార్కెట్లో మనీ సప్లైని పెంచాలి. ఎందుకంటే మార్కెట్లో మనీ సప్లై పెంచడం వల్ల ఆబ్వియస్గా ఏమవుతుందంటే మనం ఎక్కువగా వస్తువులు కొనుగోలు చేస్తాం. ఓకే, సో ఆర్బీఐ వడ్డీ రేట్లను మనం రెపో రేటు అనే పేరుతో మనం పిలుస్తాము. సో రెపో రేట్ ఏదైతే ఉందో ద రేట్ ఎట్ విచ్ ఆర్బీఐ ప్రొవైడ్ మనీ టు ద బ్యాంక్స్. ఒక్కసారి మీరు చూడండి, ఆర్బీఐ బ్యాంకుకు ఇచ్చేటువంటి వడ్డీ రేటుని మనం వచ్చేసేసి రెపో రేటు అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఆల్రెడీ ఆర్బీఐ లాస్ట్ మీటింగ్లో రెపో రేట్ని 5.5%కి చేయటం జరిగింది. సో డిసెంబర్లో ఎందుకంటే ప్రతి 2 నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. ఎవరు సమీక్షిస్తారు? ప్రతి 2 నెలలకు ఒకసారి ఆర్బీఐ సమీక్షిస్తుంది. మరి డిసెంబర్లో జరిగేటువంటి సమీక్షలో ఈ రేటు ఏదైతే ఉందో ఇంకా తగ్గించే సంభావ్యత ఉన్నది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, మరొక అంశాన్ని ఇంతే ఎనర్జెటిక్గా చెప్పుకుందాం. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ వెరీ మచ్.